అమ్మగారు, ఏందాయనా? ఈ అమ్మ కోరిన కోరికలన్నీ తీరుస్తుందా? కోరుకున్న కోరికలు నెరవేరుతాయో లేదో చెబుతుంది. ఈ 3 గాజుల్లో ఏ ఒక్క గాజైనా అమ్మవారి ఖడ్గంలో పడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. పడకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. అది విద్య గాని, వ్యాపారం గాని, వివాహం గాని ఏదైనా సరే అమ్మ ఖచ్చితంగా చెబుతుంది. అమ్మా, మాకు పిల్లలు పుట్టేలా దీవించు. మనకి ఈ జన్మలో సంతానం కలగదండి, కలగదు. అదేంటి సార్, చదువుకున్నాడు మీకు కూడా మూఢనమ్మకాలేంటి? గాజులు పడకపోయినంత మాత్రం నా పిల్లలు పట్టుకుండా పోతారా? అమ్మ చెప్పింది నిజమయ్యా. ఇక మాకు లైఫ్లో పిల్లలు పుట్టరు. ఎందుకంటే మా ఆవిడకి గర్భసంచి లేదు. ఆ విషయం ఆవిడకి తెలియదు. తెలిస్తే వంశం కోసం నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటుంది. నేను కాదు అంటే తన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భార్య అంటే నాకు ప్రాణం. అందుకే ఆ భారం ఏదో అమ్మవారి మీద నెట్టేసి ఆ దేవతే మనకు పిల్లలు లేకుండా చేసిందని చెప్తే కాస్తైనా ఓదార్పుగా ఉంటుంది. ఏంటి, మన పెళ్ళవుతుందో లేదో తెలుసుకుందామనా? చూడు, మనం ప్రేమించుకునేది నిజం, ఒకరు లేకుండా మరొకరు బతకలేమనేది నిజం. ఈ గాజులు అమ్మవారి ఖడ్గంలో పడినా పడకపోయినా 100% మన మ్యారేజ్ జరుగుతుంది. ఓకే? అలా అనుకు వంశీ. వాళ్ళు భార్యాభర్తలైనా కలిసి కాపురం చేస్తున్నా గర్భసంచి లేకపోవడం అన్నది అమ్మవారి అనుగ్రహం లేకపోవడమే. మనం ఎంత ప్రేమించుకున్నా అమ్మవారి దీవెనలు కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అమ్మా, మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మా పెళ్ళయ్యేలా దీవించు తల్లి. డోంట్ వరీ, వేసింది ఒక గాజే, ఇంకా 2 ఉన్నాయి. హే, ఎందుకలా ఇంటర్వ్యూలో బ్యాంకులో ఫీల్ అవుతావు? ఇంకో బ్యాంకులో ఉంది కదా, ఇది తప్పకుండా పడుతుంది. నీ టెన్షన్ చూసి నాకు షేక్ వచ్చింది. నువ్వు నన్ను ప్రేమించేది నిజమైతే ఈ గాజు తప్పకుండా పడుతుంది. అంటే పడకపోతే నా ప్రేమ యాక్టింగేనా? అవును. ఎంత పరీక్ష పెట్టావు తల్లి. అమ్మా భవానీ, నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నది నిజం. నిజంగా నువ్వు దేవత అన్నది నిజమైతే ఈ గాజుని కళ్ళు మూసుకుని వేస్తున్నాను. దీన్ని నీ దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత నీదే. వంశీ, ఈ 4వ గాజు ఎక్కడిది? శాంపిల్ గా దాచిపెట్టుకున్నావా? లేదు, ఆ రోజు అమ్మవారి దగ్గర నేను వేయాల్సిన 3వ గాజు ఇది. అంటే ఆ రోజు నువ్వు 3వ గాజు వేయలేదా? మరి కత్తిలో పడ్డ గాజు? ఎవరో అదృష్టవంతుంది. నేను వేసేలోపే ఎవరో లక్కీగా వేశారు. నేనే వేశాననుకుని నన్ను హ్యాపీగా ముద్దు పెట్టుకుంది మహాలక్ష్మి.
తన ఆనందాన్ని చూసి నాకు ఈ గాజు విభూతి కాలేదు. రే, నాకు దేవత మీద కన్నా నా ప్రేమ మీద ఎక్కువ నమ్మకం రా. ఏంటోరా, తన్ని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. మనం ఉండేది గుంటూరు, అమ్మాయి ఉండేది విజయవాడ అనుకో, ఈ ఆర్టీసీ బస్సు లారో ఎక్కెళ్ళి చూసి రావచ్చు. మనం ఉండేది ఫారెన్, పైగా నువ్వు వచ్చి 6 రోజులైంది. నువ్వు సంపాదించిన డబ్బులు ఎయిర్పోర్ట్కి ట్యాక్సీకి కూడా సరిపోవు. డ్యూటీ టైం అవుతుంది, అల్లం పద. సారీ సార్, ఐఎమ్ సారీ సార్, చూడలేదు. తెలుగురా? తెలుగోడు ఎర్రోడు ఏంటయ్యా చండాలంగా. ఐఎమ్ 100% స్వీట్ తెలుగు మ్యాన్. ఐఎమ్ వంశీ. వెరీ గుడ్, ఇదే హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఐఎమ్ బోస్. వెరీ ఈ గుడ్. హోటల్లో స్విమ్మింగ్ ట్యూటర్ సార్. మీరు తెలుగు వాళ్ళేనా? అవును సార్. ఆంధ్ర? మేడ్ ఇన్ ఆంధ్ర, రాజమండ్రి. ఓహో, వెరీ నైస్. ఐఎమ్ మిస్టర్. అక్కర్లేదు సార్, మీ పేరు మా ఇద్దరికి తెలుసు. అరే, మీకెలా తెలుసు? ఇందా గుద్దాం కదా, మీ బిళ్ళ కింద పడింది. డాక్టర్ గోపాల్ ఎంఎస్. Oh. See you. ఓకే సార్. ఓకే సార్, నాకు ఒక సెకండ్. నాకు ఆపరేషన్ టైమింగ్. ఆహా, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్. ఫారిన్ సిటీలో అంటే చాలా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తాడు. హలో, ఆ, అటు కాదు ఇటు. ఏవైనా అదృష్టం ఉండాలిరా. అది కాదురా, ఆ. నాకు గోపాల్ ఎంఎస్ లో ఉన్నాడు కదూ. ఇదేంటి సార్, డాక్టర్ ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు? ఓహో, ఆంధ్రాలో జన్మభూమి కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు డాక్టర్. డాక్టర్ గారా? మీరు ఎవరి గురించి మీ మాట్లాడుతున్నారు? గురించే సార్. నేనా? అవును. నేను డాక్టర్ మీకు ఎప్పుడు చెప్పానా బాబు? ఇందాక మీ కోటికి డాక్టర్ గోపాల్ ఓహో, డిఆర్ అంటే డాక్టర్ అనుకున్నారా? ఆ. కాదయ్యా, దానబోయిన రామ్ గోపాల్ అని. మరి ఎంఎస్ అంటే? ఎంఎస్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్ అనుకున్నారా? కాదు, నేను ఈ హోటల్కి మెయిన్ స్వీపర్ అన్నమాట. అందుకే నేమ్ ప్లేట్ పెట్టుకున్నా. ఇందాక ఆపరేషన్ అన్నారు. ఏంటంటే ఇది ఆపరేషన్ కదా? పొట్ట కోసి కుట్లేస్తేనే ఆపరేషన్ అవుతా? టాయిలెట్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? లెట్రిన్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? మీకు ఈ విషయం తెలుసా? నా ఈ నేమ్ ప్లేట్ చూసి నిజంగానే డాక్టర్ అనుకుని మా అత్త కిలో బంగారం కింగ్ లాంటి పొలం 10 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసింది. మరి మీరు ఈ పని చేస్తున్నట్టు మీ ఆవిడకి తెలిస్తే? దాని మొహం దానికేం తెలుసండి. తెలుగు తెలీదు, ఇంగ్లీషు తెలీదు. నల్లనేని పాలు తెల్లనేని నీళ్ళు అనుకుంటుంది అనమాట.